హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఇన్ తెలుగు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చాలా హెల్తీ రెసిపీ ఉప్మా అండి. ఉప్మానా చాలా బోర్ అని అస్సలు అనుకోకండి, ఎందుకంటే ఇది చాలా హెల్తీ రెసిపీ. అంటే దీంట్లో మనం రాగి పిండి వేస్తున్నాం అంటే ఇది రాగి ఉప్మా చాలా హెల్తీగా ఉంటుంది, అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా మనం ఒక కడాయి పెట్టేసుకోవాలండి. కడాయి పెట్టేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో మనం ఒక 4-5 స్పూన్ల వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా 4-5 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం హీట్ అవ్వాలండి. ఇలా హీట్ అవ్వాలి. దీనికి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది, మీరు తక్కువ వేసి కూడా వేసుకోవచ్చు. నేనైతే కాస్త ఎక్కువగానే వేసుకున్నాను. తర్వాత దీంట్లోనే ఆవాలు, జీలకర్ర, అలానే పప్పు దినుసులు అంటే మినప్పప్పు, శనగపప్పు, ఇలా పప్పు దినుసులను కూడా యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే మనం ఒక 4-5 కాజు పలుకులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఆవాలు చిటపడం అనేదాకా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఆవాలు కొంచెం చిటపడమన్నాక అందులోనే ఒక 4-5 పచ్చిమిరపకాయ ముక్కల్ని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఇందులోని ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగ గుళ్ళనైతే వేసుకోండి. ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం పచ్చివాసన పోయే వరకు మగ్గించుకొని దాంట్లోనే కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోండి. మీరు కరివేపాకును ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. కొంచెమైనా వేసుకోవచ్చు ఒకవేళ మీకు నచ్చకుంటే. ఇలా కరివేపాకు కూడా చిటపటమన్నాక దీంట్లోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే యాడ్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని కూడా పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కొంచెం మగ్గేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే మనం ఒక సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజు టమాటో ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటా ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా పూర్తిగా కలిసే విధంగా పోపులో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోవాలి. నేనైతే సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను, ఎందుకంటే నేను చట్నీతో సర్వ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మీరు చట్నీతో కాకుండా నార్మల్గానే తినాలి అనుకుంటే కాస్త ఉప్పు ఎక్కువగానే వేసేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు పూర్తిగా మగ్గాయా లేదా అని చూసుకోండి. ఉల్లిపాయలు, టమాటో ముక్కలు పూర్తిగా మగ్గే వరకు కాస్త మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఎందుకంటే టమాటో ముక్కలు మూత పెట్టి మగ్గించుకుంటే త్వరగా మగ్గుతాయి. ఇలా పూర్తిగా టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పోపు మొత్తం మగ్గిన తర్వాత మనం దీంట్లోనే ఒక కప్పు అంటే మినిమం 120 గ్రామ్స్ వరకైతే సూజీని అంటే బొంబాయి రవ్వ అంటుంటాం కదా, ఆ బొంబాయి రవ్వని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక పెద్ద కప్పు వరకైతే రాగి పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. అంటే ఇది మొత్తం 100 గ్రామ్స్ వరకైతే ఉంటుంది. మీరు తక్కువ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఉప్మాని ఎంత తీసుకున్నానో అలానే రాగి పిండిని కూడా అంతే క్వాంటిటీలో తీసుకున్నాను. మీరు కూడా అలానే తీసుకోవచ్చు, లేదంటే రాగి పిండి 50 గ్రామ్స్ వరకు అయితే తీసుకోండి. ఎలా తీసుకున్నా ఉప్మా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక 3-4 మినిట్స్ వరకు అయితే మూత పెట్టేసి రాగి పిండి పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపెట్టే విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ రాగి పిండి పూర్తిగా పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే
ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. దీంట్లోనే మనం ఒక 4 కప్పుల వరకు, అంటే మనం రాగి పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో అదే మెజర్మెంట్తో 4 కప్పుల వరకు అయితే వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చన్నీళ్ళే యాడ్ చేసుకున్నాను. మీకు ఒకవేళ కుదిరితే వేడి నీళ్ళను యాడ్ చేసుకోండి. ఉప్మా అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, అంటే తొందరగా కుక్ అయిపోతుంది. మీరు ఒకవేళ చన్నీళ్ళు కనుక యాడ్ చేసేసుకుంటే ఒక 5 to 6 minutes వరకు ఉప్మా కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అంతేకాని ఉప్మా ఎలా చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా టేస్టీగా వస్తుంది. ఈ రాగి ఉప్మా తింటే చాలా మంచిది, హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. దీనిని ప్రతిరోజు వాడటం వల్ల మనకు హెల్త్ అనేది చాలా క్లియర్గా, చాలా హెల్తీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయవలసిన మస్ట్ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మధ్య మధ్యలో మూత పెట్టేసి కలుపుకుంటూ మనం ఉప్మానైతే కుక్ చేసుకోవాలి, లేదంటే మనకు ఉప్మా అనేది అడుగంటిపోతుందండి. మనం రాగి పిండినైతే యాడ్ చేస్తాం కదా, అందుకే ఉప్మా అడుగంటిపోతుంది. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఇలా కుక్ చేసుకోవాలి. ఈ ఉప్మా అనేది మనకు కుక్ అవ్వడానికి మినిమం 10 to 12 minutes అయితే పడుతుంది. మనం చాలా ఓపికగా కుక్ చేసుకోవాలి, లేదంటే ఇది మాడిపోతుంది. అంటే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలి. తప్పకుండా ఇది గుర్తుంచుకోండి, ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటేనే ఉప్మా అనేది చాలా బాగుంటుంది, అలానే అడుగంటిపోకుండా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో మూత పెట్టేస్తూ మూత తీస్తూ కుక్ చేసుకోవాలి. వీడియోలో చూపెట్టే విధంగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటే మనకు వేడి వేడి టేస్టీ రాగి ఉప్మా అయితే మనకు రెడీ అయిపోతుంది. ఇది తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇది మనం కొంచెం తింటేనే మనకు కడుపు నిండుగా అనిపిస్తుంది. పిల్లలకు ఇది పెట్టడం వల్ల చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళ ఎదుగుదలకి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అలానే మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో చెప్పండి. దీన్ని మనం పల్లి చట్నీ లేదా అల్లం చట్నీతో సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని